చార్జ్ షీట్ కు రంగం సిద్ధమట. కేసీఆర్ విచారణతో కొలికి వచ్చిన దర్యాప్తు. చార్జ్ షీట్ లో కేసీఆర్, హరీష్, సంతోష్ల పేర్లు. మళ్ళీ కేటీఆర్ విచారణ అంటూ చూస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు, అధికారులు విచారించినటువంటి సిట్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రశ్నించడంతో దర్యాప్తు దాదాపు ముగింపు దశకు చేరింది. దీంతో త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఛార్జ్షీట్ తో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను చేర్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలువనట్లు సమాచారం. ఈ విచారణ పూర్తయ్యాక ఈ కేసులో ఆయన పాత్రపై పూర్తి స్పష్టత వస్తుందని సిట్ భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఛార్జ్షీట్ దాఖలు చేయనట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, అక్రమ ట్యాపింగ్ పై దాఖలైనటువంటి కేసులో ఇప్పటివరకు సిట్ పలువురిని విచారించింది. కింది స్థాయి అధికారి నుంచి నాటి సీఎం కేసీఆర్ వరకు ఈ అంశంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారు, ఫోన్ ట్యాపింగ్ కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనే అంశాలపై సిట్ బృందం నేతలు, అధికారులను లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం రాబట్టింది. వీటన్నింటి ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అధికారుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలతో ఇప్పటిదాకా విచారణలో రికార్డు చేసినటువంటి అధికారుల వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయనట్లు సమాచారం. ఈ కేసులో కేసీఆర్, ఇతర నేతల పాత్రపై అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు, సాంకేతిక అంశాలను ఛార్జ్షీట్ లో పొందుపరచనున్నారంటూ చూస్తా ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశంలో గుర్తుపెట్టుకోండి, ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారి సంతోష్. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారి సంతోష్ రావు. సో ఇప్పుడు సంతోష్ రావు పేరు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత చక్రధర్ గౌడ్, వివిధ రకాల కేసులలో హరీష్ రావు పేరు బుక్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కేసీఆర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. కేసీఆర్, హరీష్, సంతోష్ రావు ఇద్దరి డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా జరిగింది. సో ఇప్పుడు హరీష్ రావు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిన, ఎట్లా ట్యాప్ చేసిన అనేది మొత్తానికి అయితే శ్రవణ్ రావు లింక్ అనేది బయటపడ్డది కాబట్టి హరీష్ రావు పేరు ఉంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్ పేరు ఎందులో తీస్తారు నాకు తెలిసి సెలబ్రిటీల ఫోన్లా లేకపోతే ఇంకెవరో ఫోన్లా, ఇవి ఎలా వచ్చాయి అనే దానిలో ఆయన కూడా ఇరికించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ అంశాలలో ప్రధానంగా ఈ నలుగురి పైన ఛార్జ్షీట్లో వీళ్ళ పేర్లు యాడ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మరి ఇప్పుడు ఆల్రెడీ రాధాకిషన్ రావు కానీ, ప్రభాకర్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, అదేవిధంగా ఇటు ప్రణీత్ రావు కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళతో పాటు గోనె సందీప్ రావును ఎందుకు కాపాడుతున్నారో ఇంతవరకు అర్థం కాని పరిస్థితి. గోనె సందీప్ రావు ప్రధానమైనటువంటి వ్యక్తి. ఎస్ఓటి డీజీపీగా, ఆనాడు బాలనగర్ డీసీపీగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రధానమైనటువంటి పాత్రధారి, సూత్రధారే ఈ ఫోన్ ట్యాపింగ్. కానీ ఆయన ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరి ఆయన పేరు కూడా ఇంక్లూడ్ కావాలి ఛార్జ్షీట్లో. మరి ఎందుకో ఆయన మరి ఎవరు కాపాడుతున్నారో ఎందుకు తెలియదు, మొత్తానికైతే ఆయన కాపాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది పరిస్థితి.